నమస్కారం. తర్వాత ఇప్పుడు మనము పులివెందుల మున్సిపాలిటీలోని నగరగుట్ట ప్రాంతంలో ఉన్నాము. ఎంత బాధాకరము, తర్వాత ఎంత దారుణమైన విషయం ఏంటంటే ఇక్కడ 5 రోజులకు 6 రోజులకు ఒకసారి కూడా తాగునీరు వచ్చే పరిస్థితి కూడా ఇప్పుడు ఉంది. అవన్నీ కూడా మాకు ఇక్కడ పార్టీ కార్యక్రమాలు చూసే భాస్కర్ రెడ్డి కానీ, తర్వాత భాష, తర్వాత వీళ్ళంతా కూడా ఆ తర్వాత ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకుపోతే ఆయన జనరల్ ఫండ్స్ లోంచి ఇది చాలా అత్యవసరము, ఇది తప్పకుండా మనమైతే బోర్లు వేయాల్సిన పరిస్థితి అని చెప్పేసి తర్వాత ఇక్కడ నగరిగుట్ట ప్రాంత వాసుల కోసం తాగునీటి కోసం ఇక్కడ బోర్లు వేసే కార్యక్రమం అంతా జరుగుతుంది. ఇంకా కొన్ని ఏరియాల్లో రోటరీపురము, తర్వాత బాగ్రాపురం ఏరియాల్లో ఇప్పటికీ కూడా 5 రోజులకు 6 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. తర్వాత మేమంతా కూడా మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకుపోయి ఇదంతా ఉంటే ఏదైతే సమ్మర్ స్టోరేజ్ అని కట్టారో నక్కలపల్లి దగ్గర కూడా అవన్నీ మరమ్మతులు కూడా పట్టించుకోకుండా ఉంటే ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అక్కడ టెండర్లు పిలిచి అక్కడంతా కూడా లీకేజ్ అంతా ఉంటే ఆ లీకేజ్ మరమ్మతులు కూడా చేసి తర్వాత కొత్త మోటార్లు కూడా ఒక 4-5 రోజుల్లో బిగించేసి ఈ సమస్యను కూడా పరిష్కారం చేసే దిశగా కమిషనర్ గారు మేమంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే పాడా అనే పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని పెట్టి 1000 కోట్లు పులివెందులకంతా ఖర్చు పెట్టి మున్సిపాలిటీకి అంతా అంటే మినిమం టు మినిమం ఏది కావాలా, ప్రజలకు తాగునీటి సమస్య కావాలా. ఈ తాగునీటి సమస్య కూడా గవర్నమెంట్ పోయి 4-5 నెలలకే ఇంత తీవ్రమైన తాగునీటి సమస్య కూడా వచ్చేటట్లు అంతకుముందు గతంలో ఉండే పాలకులు పరిపాలించారంటే వాళ్ళు ఏ రకంగా పరిపాలించారో ఒకసారి ఇక్కడున్న ప్రజలు కానీ తర్వాత పులివెందుల మున్సిపాలిటీ ఉన్న వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలా. ఎక్కడ చూసినా కూడా మాకు ఏమొద్దు, మాకు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది, 4 రోజులకు 5 రోజులకు వస్తూ ఉంది. ఇంకా కొంత ప్రచారం ఏం చేశారు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇట్లా ఈ సమస్య ఉందని కూడా అంటే మా మీద బురద జల్లే కార్యక్రమం కూడా చేశారు. సిగ్గు లేదా మీకు? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి మీ సొంత ఊరిలో కూడా ఈ రకమైన తాగునీటి సమస్య ఏర్పడేదానికి ఇన్నాళ్ళు పరిపాలించిన మీరు కాదా కారణం? ఈరోజు మేము మా నాయకులు మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి అంతా కలిసి ఈ ప్రాబ్లంను సార్ట్అవుట్ చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతుంది. తప్పకుండా ఒక వారంలో పులివెందుల్లో గతంలో ఎలా నీళ్లు వచ్చాయో ఆ విధంగా నీళ్లు వచ్చేదానికి 100% కార్యాచరణ అంతా స్టార్ట్ అయింది. తప్పకుండా పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో త్రాగునీటి సమస్య అయితే తప్పకుండా పరిష్కారం చేస్తాం.